మొత్తం మీద రాష్ట్రం మొత్తంగా సుమారుగా ఒక 50,000 మంది ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 50,000 మందిలో 2019లో 52 రోజులు చేసిన స్ట్రైక్స్లో 30 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో 5 మంది ఇలానే బలవన్ మరణానికి పాల్పడ్డారు. అప్పుడు ప్రాణాలు విడిచిన ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ పేర్లు కె నీరజ, సురేందర్ గౌడ్, అవిల నరేష్ అండ్ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు శంకర్ గౌడ్ కూడా తన ప్రాణాలని 28 సంవత్సరాలు సర్వీస్లో ఉన్న తర్వాత కూడా సొంత ఇల్లు లేకపోవడం, తన కూతురికి దగ్గరలోనే ఉండే ప్రయత్నం చేస్తూ ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నారు. సాధారణంగా ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళ జీతభత్యాలు తక్కువగా ఉండడం, 2 PRCలు వచ్చినా వాటిని ప్రభుత్వాలు అమలుపరచకపోవడం, 2019 నుంచి ఇప్పటిదాకా మా పరిస్థితిని పట్టించుకోవట్లేదంటూ, అలాగే ప్రైవేటీకరణ, మరో పక్కన ఆర్టీసీని విలీనం చేయాల్సిన కార్యక్రమానికి సంబంధించిన డేటుని ఇంకా డేటును కన్ఫర్మ్ చేయకపోవడం, వీటన్నిటిపైన ఇటు ఆర్టీసీ స్ట్రైక్కి దిగింది. నిరవధిక స్ట్రైక్ అని చెప్పొచ్చు ఒక రకంగా. రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని చర్చలు జరిపి ఇటు ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయబోతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠం నెలకొనుంది. 3 బలవన్ మరణానికి పాల్పడితే దాంట్లో శంకర్ గౌడ్ తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. నర్సంపేట మండలం ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంత్యక్రియలకు ఆయన పరామర్శించడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఇటు నర్సంపేట జిల్లా ఉమ్మడి వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వారందరూ కూడా ఇటు అంత్యక్రియలు అటెండ్ అవ్వడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆయన ఏం మాట్లాడారు ఈ సంఘటనకు సంబంధించి, అండ్ రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, చర్చలు నడిపించే అవకాశం ఏమనుందా, ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అత్యంత ప్రాధాన్యతగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో, ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు. ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని, పిఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది, దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే, కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ, మీ అందరూ కూడా తెలుసు, కొత్త పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి
పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కూడా కొంత యాజమాన్యం తరఫున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొంచెం సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తుంటే ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి